सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
సాయి బాబా 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 సాయి
बाबा साईं 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 बाबा श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 11వ అధ్యాయం నిన్నటి తర్వాయి. ఈ కథాభాగం రాస్తుండగా సహజంగా ఇలాంటిదే మరో కథ స్మృతి పదంలో మెదిలింది. అది ఉదాహరణగా చెప్తాను. శ్రోతలు దాన్ని విచారపూర్వకంగా వినండి. ఓసారి కళ్యాణ్కి చెందిన సిద్దిక్ ఫాల్కే అని పేరు గల ఒక ముస్లిం మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి చేరుకున్నాడు. వృద్ధుడైన ఆ హాజీ ఉత్తరం వైపు ఉన్న చావడిలో దిగాడు. మొదటి 9 నెలలు బాబాకు అతనిపై కరుణ కలగలేదు. బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగ్యమైన సమయం రాలేదు. కనుక అతని ప్రయాణం వ్యర్థమైంది. అతను నానా రకాలుగా ప్రయత్నించాడు. అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులు వచ్చిపోయేందుకు వీలుగా మసీదు తెరిచే ఉంటుంది. ఎవరికి కూడా అడ్డు కానీ లేదా గుప్త స్థానం కానీ ఉండేది కాదు. అయితే ఆ ఫాల్కేకి మాత్రం మసీదులో పైకి ఎక్కడానికి బాబా ఆజ్ఞ లభించలేదు. ఫాల్కే ఎంతో ఖిన్నుడైనాడు.
ఏమిటి ఈ దురదృష్టం? మసీదులో అడుగు పెట్టలేకపోతున్నాను. నేనేం పాపం చేశాను? బాబా నా పట్ల ఎలా ప్రశ్నలవుతారు? రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన హృద్రోగంలా ఫాల్కే మనసును పట్టి వేధించింది. ఇంతలో ఎవరో అతనికి ఇలా చెప్పారు. అలా నిరాశపడుకు, మాధవరావు దేశపాండే సహాయం తీసుకున్నావంటే నీ మనసులోని ఇచ్చ నెరవేరుతుంది. మొదట నంది దర్శనం చేసుకుంటా శంకరుడు ప్రసన్నుడవుతాడా? ఫాల్కేకి ఈ మార్గాన్ని అనుసరించడం బాగుంటుందనిపించింది. మొదటిసారి దర్శనం చేసుకునే శ్రోతల మనసుకి ఇది అతిశయక్తిగా అనిపిస్తుంది. అయితే షిరిడిలో బాబా దర్శనానికి వెళ్లే భక్తులకు ఇదే అనుభవం కలుగుతుంది. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతడప్పుడు వాళ్ళెవరో, ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకి చెప్పేవాడు. వారి పని అలా ప్రారంభమైందంటే సాయి సమర్థులు వారితో మాట్లాడడానికి సిద్ధపడేవారు. ఇదంతా విని హాజీ మాధవరావుని ఎంతగానో బ్రతిలాడాడు. ఒకసారి నా ఈ తపనను నెరవేర్చు, కలవటం ఎంతో దుర్లభమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని అర్థించేసరికి అతను ఆ పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాడు. అప్పుడు అతను మసీదుకి వెళ్ళి ధైర్యం తెచ్చుకుని చాలా నెమ్మదిగా బాబా దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా, ఆ వృద్ధుడు ఎంతగానో బాధపడుతున్నాడు. అతనిపై దయ చూపండి. ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనం కోసం షిరిడి వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగటం లేదు ఎందుకని? అతన్ని మసీదులోకి రానివ్వచ్చు కదా. లెక్కలేనంత మంది మసీదులోకి వచ్చి దర్శనం చేసుకుని పోతుంటారు కదా. అతనిచే ఎందుకు ఇలా నిరీక్షింపజేస్తున్నారు? అతనిపై ఒక్కసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతాడు. అతను తన మనసులోని మాట చెప్పుకుని వెంటనే వెళ్ళిపోతాడు. శ్యామ, నువ్వు ముక్కుపచ్చలారని పసివాడివి. అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికి ఏం చేయగలను? అల్లా మీయాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడ ఫకీర్ చేతల అద్భుతం. నేను అతని యజమానిని కాను. సరే, అతని దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆ బావికి అవతల ఇరుకు దారి ఉంది, దానిలోంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గర పంపారు. అందుకు హాజీ ఇలా సమాధానం ఇచ్చాడు. అదెంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను. అయితే నన్ను ఆయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి. ఆయన చరణాల వద్ద నన్ను కూర్చొనివ్వాలి. శ్యామ ద్వారా వచ్చిన సమాధానాన్ని విని బాబా అతన్ని ఇలా అడిగించారు. 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకు ఇస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగినప్పుడు హాజీ ఆ మాట వేరే అడగల. వేలే ఏమిటి, కోరాలే కానీ 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు. ఈరోజు మసీదులో మేకను కోయాలనుకుంటున్నాం. నీకు దాని మాంసం కావాలా? ఒక భాగంలోని మాంసవంతుడితో సహా ఎముకలు కావాలా? లేక నీ మనసులో దాని వృషణాలు తినాలన్న కోరికుందా? నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలాన్ని అడుగు. ఆ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా వీటిలో నాకేది అక్కర్లేదు. మీ మనసుకేది ఇవ్వాలనిపిస్తే అది నాకు ఇవ్వండి. నాకు ఒకే ఒక కోరిక ఉంది. మట్టి పాత్రలో ఉండే చిన్న ముక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం కలుగుతుందని నేను అనుకుంటున్నా. హాజీ పంపిన ఈ కబురు అందుకని మాధవరావు వెనక్కి తిరిగి వచ్చాడు. అతను బాబాకి ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డారు. నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటికి విసిరేశారు. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరకు వచ్చారు. తమ 2 చేతులతో కప్నీని పైకెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించుకుంటున్నావా? ముసలాడి బుద్ధి చూపిస్తున్నావు. ఇదేనా నీవు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి కూడా నీకు అహంకారం పెంచుకున్నావు. అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారంగా బాబా హాజీని అవమానించారు. మాటలతో ఉచ్చరించలేని, మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలను అన్నారు. హాజీ భయంతో ఎంతో వణిగిపోయాడు. అప్పుడు బాబా మసీదులోకి తిరిగి వచ్చారు. మసీదు ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు తోటమాలి మామిడి పండ్లు అమ్మడం చూశారు. మొత్తం ఆ బుట్టని కొని దాన్ని హాజీకి పంపించారు. అప్పుడు వెంటనే బాబా తిరిగి వచ్చి మళ్ళీ ఆ హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులోంచి 55 రూపాయలు తీసి వాటిని అతని చేతిలో పెట్టారు. అప్పటి నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతన్ని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జరిగిందంతా మర్చిపోయారు. హాజీ ఆనందం ఆకాశపు అంచులు తాకింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఊరు వెళ్ళి అలా వస్తూ పోతూ ఉండి బాబా కరుణాస్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తర్వాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవారు. సరే, ఆకాశంలోని మేఘాలపై కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుణ్ణి సాయి సముద్రులు ప్రార్థిస్తుంటే మనసుకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఎంతో భయంకరమైన సందర్భం అది. ఆకాశం అంతా అంధకారం అలుపుకుంది. పశువులు పక్షులు భయపడిపోయాయి. అంతటినీ నాశనం చేసేట్టు వానకి గాలి తోడైంది. సూర్యుడు అస్తమించాడు. సాయంకాలం అయింది. ఒక్క పెట్టున సుడిగాలి మొదలైంది. తీవ్రంగా సుళ్ళు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది.
అంతలోనే మేఘాలు పెడపెడమని ఉరిమాయి. మెరుపులు తీవ్రమై గాలి భయంకరంగా వీచింది. వర్షం కుండపోతగా కురిసింది. మేఘాలు ముసళ్ల దారాలతో వర్షించడం మొదలుపెట్టాయి. వడగళ్ళు టపటపమని శబ్దం చేసుకుంటూ మహీతలంపై పడసాగాయి. గ్రామస్తులు బీదితో ఉనికిపోయారు. పశువులు గట్టిగా అంబారావాలు చేయసాగాయి. జన సముదాయం గాలి దుమారంతో వచ్చిన ఆ వర్షం నుంచి తలదాచుకునేందుకు మసీదు చూరు కింది భాగంలోకి వచ్చింది. పశువులు దూడలు కూడా అక్కడికి రావడంతో మసీదు గిటగిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామం అంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యమంతా తడిసిపోయింది. ప్రజల మనసులు ఎంతగానో భయపడిపోయాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ప్రజలు కంగారుపడి సభామండపంలో పోగయ్యారు. కొందరు మసీద్ చూరు కింద నిలబడి బాబాకి మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, జాకలాంబ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సాంబ, ఈ సమస్త దేవీ దేవతలు షిరిడీలో అడుగడుగున ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్తులకు వారిలో ఒకరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కరుణ సుధలలోకించే కన్నీటి దొంతర్లు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయన కోళ్ళో మేకలో బలి చేయనవసరం లేదు. రూపాయలు సమర్పించనవసరం అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండా గోదావరిలా ప్రవహించే ప్రేమ భావం కోసమే ఆయన పరితాపించేవారు. కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడటం చూసి సాయి మహారాజు ఎంతో వ్యాఖ్యానం చెందారు. తాము కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరకు వచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘగర్జనలతో దద్దరిల్లిపోతుంది. వెలుగులను వెదజల్లే మెరుపులు కళ్ళు మిరిమిట్లు కొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజు ఉచ్చస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాల కన్నా కూడా తమ భక్తులంటేను సాధు సత్పురుషులంటేను దేవుడికి ఎంతో ఇష్టము. దేవుడు వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తాడు. వారి కోసమే అవతరిస్తాడు కనుక భక్తుల మొరవిని దేవుడు వారిని రక్షించవలసి ఉంటుంది. భక్తుల భక్తి గుర్తుంచుకొని తానిచ్చిన మాట అక్కడికక్కడే నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకి ఆకాశం మారుమ్రోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగురమన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి. బాబా వేసిన కేకలతో సభా మండపం అంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గిజగిజలాడి ఎక్కడ వాళ్ళక్కడ స్తబ్దంగా అయిపోయారు. నిజంగానే బాబా కౌశల్యాన్ని కనీసం ఊహించనైనా లేమో. వర్షపు ధారలు తెరిపొచ్చాయి. వెంటనే గాలి కూడా మందగించింది. మబ్బులు విడిపోయాయి. మెల్లమెల్లగా వర్షం వెనుకపడింది. సుడిగాలి కూడా సడి చేయకుండా ఆగిపోయింది. వెంటనే అంధకారం అస్తమించింది. సభామండపంలో నక్షత్రాల సమూహము నక్కి నక్కి చూడటం మాని హాయిగా కళ్ళ కనిపించింది. తర్వాత వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సుడిగాలి కూడా పూర్తిగా శాంతించింది. ఆకాశంలో వెన్నెల లేదు. వింత కాంతులతో పండు వెన్నెలను వెదజల్లుతూ విరగబడి నవ్వాడు. అందరిలోనూ ఆనందం చిందులు వేసింది. సత్పురుషుల శబ్దాలను గౌరవించి ఇంద్రుడు కరుణాస్రవంతిని కురిపించాడని అందరికీ అనిపించింది. మబ్బులు అన్ని దిక్కులకు ఎంచక్కా పారిపోయాయి. వాతావరణం శాంతిని ఆశ్రయించింది. వర్షము హర్షంతో తన తీవ్రతను తగ్గించింది. గాలి ఆలవోకగా అలా ఆగిపోయింది. ఉరుములు తరిమినట్టు తమ స్థానంలో అణిగిపోయాయి. పశువులకి పక్షులకి సడలిన ధైర్యం తిరిగి వచ్చింది. ఇళ్ల చూరల క్రింద నుంచి పశువులు దూడలు బయటకొచ్చి నిర్భయంగా తిరగటం మొదలెట్టాయి. పక్షులు స్వేచ్ఛావాయువులు పిలుస్తూ రెక్కలు చాచి ఆకాశంలోకి ఎగిరాయి. అలాంటి భయంకర పరిస్థితి నుంచి తమను రక్షించిన బాబా ఉపకారాన్ని తలుచుకుంటూ
ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ప్రశాంతంగా అటు ఇటు తిరగసాగాయి. అలా సాయి కరుణా విగ్రహులు ఆయనకి భక్తులంటే పంచ ప్రాణాలు. బిడ్డ కోసం కలవరపడే కన్న తల్లి లాంటి వారు సాయి. ఆ ప్రేమ సుధావాహినిని నేను ఎంతని వర్ణించను. బాబాకి అగ్ని మీద కూడా అలాంటి ఆధిపత్యమే ఉండేది. ఆ విషయం గురించిన ఒక చిన్న కథను శ్రోతలు ఆలోచనాపూర్వకంగా వినండి. దాంతో శ్రేష్టము అసాధారణము అయిన భక్తి అవగతం అవుతుంది. అది మధ్యాహ్నం వేళ మసీదులో దుని నాల్కలు తాచిన అగ్ని సెగలతో మండుతుంది. దాని ముందు ఎవరు నిలబడగలరు? జ్వాలలు మరింతగా మండిపడ్డాయి. ప్రచండ అగ్ని అఖండంగా పెరిగిపోతుంది. జ్వాలలు చెక్క దూలాలను తాకుతూ పై కప్పు వరకు ఎగిశాయి. మసీదు నుండి మసై సర్వనాశనమవుతుందా ఏమిటి అనిపించింది. అయినా శతకోటి ఆనంద ఇంద్రధనుసులతో శోభిల్లే బాబా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా చింతాక్రాంతులైపోయారు. ఏమిటి బాబా పద్ధతి అని ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు తీసుకురండ్రా అన్నొకరు. మరి దాన్ని ఎవరు పోస్తారు? నీళ్లు పోసేందుకు పోతే సట్కా మన భరతం పడుతుంది. అక్కడికి ఎవరికి వెళ్తారు అన్నారు మరొకరు. ప్రజలందరి మనసుల్లో ఎంతో ఆదుర్దా ఉన్న బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ కలగలేదు. తర్వాత బాబాయే చికాగ్గా సట్కా మీద చేయి వేశారు. మండే అగ్ని బుగబుగములు చూసి ఆయన సట్కాని చేతిలో తీసుకొని పటాపటా కొట్టడం మొదలెట్టారు. వెనక్కి వెళ్ళు అన్నారు. దుని ప్రక్క నుంచి చేయి పెట్టి స్తంభాన్ని కొడుతూ జ్వాలకేసి చూస్తూ ఆయన శాంతించు అనసాగారు. దెబ్బకి జ్వాల క్రిందకి దిగుతూ క్రమేపీ మందగించింది. దుని శాంతించింది. అందరి భయము అణిగిపోయింది. మహానుభావుల్లా శ్రేష్ఠులైన సాయి పరమేశ్వరుడి అవతారమే. కాంతి జలపాతాలు చిందించే ఆయన చరణాలపై మస్తకం పెడితే దానిపై ఆయన కరుణతో తమ వరదహస్తాన్ని పెడతారు. శ్రద్ధాభక్తులతో ప్రశాంత చిత్తంతో ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణం చేసిన వారి కష్టాలన్నీ సంపూర్ణంగా కరిగిపోతాయి. నేనింతకన్నా ఏం చెప్పను. అంతఃకరణను శుద్ధం చేసుకొని నియమబద్ధంగా కఠిన పద్ధతిలో ధ్యాన నిధులు కృత్యాలు చేయండి. సాయిబాబాను నిండు హృదయంతో భక్తి చేయండి. దాంతో శాశ్వతుడైన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్న అసాధారణమైన మీ ఇచ్చలు ఈడేరుతాయి. చివరకు మీరు పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడు జీవుడు అనే భేదం నశించిపోయిన అలాంటి దుర్లభమైన సాయుజ్యన ముక్తిని ప్రాప్తింపు చేసుకుంటారు. ఎన్నటికీ చెదరని ఎవరికీ లభించిన తృప్తి మీ తలుపు తడుతుంది. సరే, పారమార్థిక సుఖాన్ని గురించిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకొని అనుభవించాలనే కోరిక ఉన్న భక్తులు ఈ అధ్యాయాన్ని మళ్ళీ చదవటం పట్ల ఉత్సాహాన్ని ప్రీతిని పెట్టుకోవాలి. దీనిలోని కథలు చదివితే చిత్తవృత్తి శుద్ధమవుతుంది. పరమార్థాన్ని ప్రాప్తింపు చేసుకోవాలనే ప్రవృత్తికి ఉలాటం కలుగుతుంది. అప్రియమైన అశుభ విషయాలు పూర్తిగా నశించి ప్రియము పావనము అయిన విషయాలు ప్రాప్తిస్తాయి. బాబా గురించిన అనుభవాలను పొంది చూడండి. హేమడ్ పంతు సాయికి శరణ వచ్చాడు. తర్వాత అధ్యాయము అత్యంత పవిత్రమైనది. అందులో గురు శిష్యుల అనుబంధంలోని గొప్పతనాన్ని గురించి చెప్పడం జరిగింది. గురుపదేశాన్ని తీసుకున్న ములే అనే పేరు గల శిష్యునికి గోలక్ అనే పేరు గల అతని గురు దర్శనం ఎలా అయిందో చెప్పబడింది. శిష్యునికి ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్ళు తమ గురుదేవులను వదలకూడదు అనే తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు. సాయిబాబా భక్తులకి వారి గురువు పట్ల ఉన్న దృఢభక్తిని ఆయన మరింతగా పెంచేవారు. సాయి చరణాల వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక్కొక్కరికి ఒక్కో రకం వినూత్నము అద్భుతమైన రూపాల్లో దర్శనమిచ్చి వారికి తమ ఆరాధ్య దైవం లేదా గురువుల పట్ల ఉండే భక్తిని సాయి స్థిరపరిచారు. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులచే ప్రేరణ కలిగించబడిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థల సత్య చరిత్రలోని సాయి మహిమా వర్ణనానం అనే పేరు గల 11వ అధ్యాయం ముగిసింది.
శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. 11వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ 11వ అధ్యాయం గొప్ప మహత్వపూర్వకమైనది. హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని పఠించడం అంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్ర అధ్యాయాన్ని 11 సార్లు పఠించడమే అన్నారు. శ్రీధర స్వామి రచించిన శ్రీ శివలీలామృతంలోని 11వ అధ్యాయం శ్రేష్టమైందని చెప్పారు. సమస్త భావనలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్ భాగవతంలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునునికి భగవంతుని విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడు అతను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని గుర్తుపట్టి ఆయనకి పదే పదే నమస్కరించి అంటాడు, త్వమధిదేవం పురుషం పురాణ సంయస్య విశ్వస్య పరణం నిధానం వేద్యంచ పరం సదావు త్వయాతతంతం విశ్వమనర్థరూప. మీరే ఆదిదేవులు, పురాణాలు, పురుషులు, విశ్వానికి ఆధారాలు, జ్ఞాత జ్ఞేయము, పరంధామము మీరే. ఓ అనంతరూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. హే సర్వాత్మక, మీకు ఎదుటి వైపు వెనుక వైపున అన్ని వైపులా నమస్కారం. మీ పరాక్రమం అపారం, శక్తి అనంతం. మీరు సర్వత్రా వ్యాపించి ఉండడం వల్ల ఈ సర్వము మీరే. శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయం చదివిన మీదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడు ఈశ్వరుడి మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకే హేమాడ్ పంతు అంటారు, కొందరిని ఆయన భగవద్భక్తులు అంటారు, కొందరేమో మహా ఉత్తములు అంటారు. కానీ మాకు మాత్రం ఈయన సాక్షాత్ భగవంతుడే ఇలా అవతరించారనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది. సగుణ రూపాన్ని ధ్యానించినంత వరకు భక్తిభావం ప్రకటన కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగకపోతే మనసనే మొగ్గ విప్పారదు అని, అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు మనకు అందరము మకరందము ఉండదు, భ్రమరాలతో అనుబంధము ఉండదు. అక్కడవి ఓ క్షణం సేపైనా ఉండవు. సగుణమే సాకారము, నిర్గుణమే నిరాకారం. వీటిల్లో భేదం అనేది ఉండదు. సాకారము నిరాకారము ఒకటే. నెయ్యి కరిగినా పేరుకున్న దాన్ని నెయ్యి అని అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒక్కటిగా నిండిపోయి ఉన్నాయి. కల్లారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సుని పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరి సాంగత్యంతో ప్రేమించడం సాధ్యమవుతుందో, ఎవరిని గంధ అక్షంతులతో పూజించగలమో దానికోసం ఆకృతి అనేది అవసరం. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవడం అత్యంత సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢతరమైతే నిర్గుణ రూపం తనంత తానే అవగాహనకు అందుతుంది. అలాగే సత్పురుషుల మహత్యం ఉంటుంది. సాగరంతో సమగమనానికి వెళ్ళే గంగ దారిలో దాహంతో తప్పించే వారిని శాంతింపజేస్తుంది. తీరాన ఉన్న తరువులకి నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగత్తుని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మస్వరూప వర్ణన మాత్రం ఎంత అందంగా ఉంది. సగుణ రూపంలో ఎవరు సగుణులో, నిర్గుణ రూపంలో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరు ఉత్తమ గుణవంతులో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతులైన సద్గుణ జనులకు రాజో, ఇచ్చలన్నిటినీ పూర్ణం చేసుకోవడంలో ఎవరు కృతాకృత్యులో,
తమ శ్రమతో ఫలాన్ని పొంది సంతృప్తిగా ఉండేవారు, ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారో, ఎవరు నిరంతరం ఆత్మలో లీనమై ఉండేవారో, ఎవరు సుఖ దుఃఖాలను అతీతులో, ఆత్మానందానికి ఎవరు వైభవమో అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించటం ఏ రకంగా చూసినా అసాధ్యం. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అనిర్వచనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము, జ్ఞానము, ఆనందాల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్య రూపం చెందిందో ఆ రూపం ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధనాలనే వ్యవహారాల నుంచి ముక్తి లభించిందో అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మేతి అనే శృతిని శ్రోతలు నిత్యము వింటూ ఉంటారు, పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుతారు. అది షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. డాక్టర్ పండిత్ యొక్క త్రిపుండాల కథలో అతనికి బాబా బోలాశంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు ఆయన ఉపాయం పనిచేయదు. భక్తులు దేనికోసం పట్టుబట్టినా ఆయన కోపించక దాన్ని నెరవేర్చేవారు. నేను గొప్ప పవిత్ర బ్రాహ్మణ్ణి, అతను జాతిలో అపవిత్రుడైన ముస్లిము, ఆయన ఎలా పూజించను అని అతను మనసులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దని వారించలేకపోయాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే సిద్దిక్ పాల్కే కథలో కూడా బాబా శంకరునిలాగా రౌద్ర రూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్ళ మీద కృప అనే వర్షం కురిపించేవారు. ఒకవేళ క్రోధంతో గజగజ వణికినా, కళ్ళు గిరగిరా తిప్పినా, కన్న తల్లికి కడుపు చించుకొని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణ స్రవంతి కరిగి వరదలే పారుతుంది. క్షణంలో నిజ స్వభావంలోనికి వచ్చి ఆ తరువాత భక్తులను కేకేసి పిలిచి నా మనసులో ఎవరి మీదనైనా కోపించడానికి స్థానం ఉండదని అనేవారు. తల్లి తన తనయులని ఎప్పుడైనా తరుముతుందా? సముద్రం నదులను వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమివేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమై పోయాను. నేను వారి వద్దే నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలిగొని ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకరులే. హేమాడ్ పంతు ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్ర అధ్యాయం అని ఊరికే అనలేదు. తరువాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేఘుడు సాయిని సాక్షాత్ శంకరుడిగా భావిస్తాడు. శంకర శంకర అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు అని ఊరికే అనలేదు. అలా సర్వశక్తిమంతుడు భక్తవత్సలుడైన దైవం షిరిడీ వాసులకు లభించడం అనేది నిజంగా ఎంతటి అదృష్టం. ఆయనకి కోళ్ళు మేకలు అవసరం లేదు. ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆయన కేవలం భావభక్తికై అలమటిస్తారు, సంకటాలను నశింపజేస్తారు. హేమాడ్ పంతు ఈ అధ్యాయం పఠనం వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రద్ధాభక్తులతో ఈ అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణ చేస్తే ఆపదలు అయిపు లేకుండా పారిపోతాయి. అంతఃకరణం శుద్ధం చేసుకొని నియమనిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ సాయి పట్ల భక్తిని కలిగి ఉంటే శాశ్వత పరమానందం ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేనేం చెప్పను. మనసులో ఉన్న అసాధారణ కోరికలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి జీవుడికి భేదం నశించిపోయే అలాంటి దుర్బలమైన ముక్తి స్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది. 12వ అధ్యాయం శ్రీ సంత్ గోలప్ రామదర్శనం. శ్రీ సాయిబాబా శ్రీ సంత్ గోలప్ప స్వామి శ్రీ రామచంద్ర ప్రభువుల రూపంతో దర్శనమివ్వడం. హే సద్గురు సాయినాథ, మీకు జయకారాలు. మీ చరణాలపై మస్తకాన్నుంచి నేను నమస్కరిస్తాను. ఏ రకమైన వికారాలు లేని ఆత్మస్వరూపంలో ఎల్లవేళలా ఏకరూపంతో ఉంటుంది మీ స్థితి. మీకు శరణు వచ్చిన నా మీద మీరు కృప చూపండి. మీరు సత్య జ్ఞాన ఆనందయుక్త
సుఖ సంతోషాలకు నిధి. సంసారం అనే అరణ్యంలో దగ్ధమయ్యే దుఃఖితులకు సౌఖ్యాన్ని ఇచ్చే మీరు అద్వైత బోధ చేసి మందబుద్ధులకు ద్వైతం మీదున్న ప్రీతిని తొలగిస్తారు. ఆకాశంలో అన్ని చోట్ల పూర్తిగా నిండి వ్యాపించినట్లు మీ స్వరూపాన్ని మనసులో చిత్రించుకొని ఆ అనుభవాన్ని పొందిన వారెంతో అదృష్టవంతులు. సాధువులను సంరక్షించాలని, దుష్టులను సంహరించాలని ఈశ్వరుడు అవతారం స్వీకరిస్తాడు. అయితే సత్పురుషులు వీరికన్నా భిన్నంగా ఉంటారు. మీరు పెద్ద, వీరు చిన్న అన్న భావమే వారికి ఉండదు. ఇద్దరూ వారికి సమానమే. సర్వేశ్వరుని కంటే సత్పురుషులే గొప్ప. ఎందుకంటే మొదట వారు దుష్టులను దారిలో పెడతారు. దీనుల కోసం, దుర్బలుల కోసం వారి మనసు తల్లడిల్లి ప్రేమ రసవాహినితో నిండిపోతుంది. సంసార సాగరానికి వారు అగస్త్య ఋషి వంటివారు. అజ్ఞానం అనే గాఢ అంధకారం పాలిట వారు సూర్యుని వంటివారు. పరమాత్మ అక్కడే నివసిస్తారు. నిజంగా చూస్తే వారు వీరికి వేరు కాదు. అలాంటి సత్పురుషుల్లో ఒకరుగా ఈయన సాయి భక్తుల కోసం ఇక్కడ అవతరించారు. జీవాత్మ పరమాత్మల ఐక్యత వైభవంతో సుభయితులైన ఆయన మూర్తీభవించిన జ్ఞానదేవులే. ఆయనకు ప్రాణిమాత్రులందరిపైన అపారమైన అనురాగం, ఇతర విషయాల పట్ల అసలు ఆసక్తి అన్నది ఉండేది కాదు. ఒక చోట ఆసక్తి, మరో చోట విరక్తి ఉన్నట్లు అనిపించిన ఆయనకి ఎక్కడా శత్రుత్వభావం ఉండేది కాదు. నిష్పక్షపాత ధోరణిలో ఉండేవారాయన. ఆయనకి శత్రువులు లేదా మిత్రువులన్న భావన ఉండేది కాదు. ఆయనకి దరిద్రులు, శ్రీమంతులు అంతా సమానమే. అలాంటి మహానుభావులైన విద్య, బుద్ధి, పరాక్రమం మొదలైన గుణాలతో శ్రేష్ఠ మహాత్ములు సాయి విశిష్టత గురించి ఇప్పుడు వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సత్పురుషులు తమపై భక్తులకున్న ప్రేమకు ఆకర్షితులై తమ పుణ్య సంగ్రహాన్ని ఖర్చు పెడతారు. కొండలు గుట్టలచే ఇబ్బందులను పట్టించుకోకుండా భక్తుల కోసం పరుగులు పెడతారు. అజ్ఞానుల పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోకుండా భార్యాబిడ్డల్లో, ధనంలో ఆసక్తి పెట్టుకుంటారు. పాపం అజ్ఞానులు కదా అని వారిని క్షమించాలి. అలా ఏదీ తెలుసుకోలేని, ఏదీ తెలియని వారు అమాయకులని దేవుడు కృపతో, ప్రేమతో దగ్గరకు తీసుకుంటాడు. అయితే దేవుడి నుంచి దూరమై దేవుడికి విముఖులైన వారి అభిమానాన్ని దగ్ధం చేస్తాడు. అజ్ఞానులపై కరుణ అమృత ధారలు కురిపించి సత్పురుషులు వారిపై ప్రేమ చూపుతారు. దాంతో వారికి ఒక్కసారిగా విశ్వాసం కుదురుతుంది. అయితే జ్ఞానాభిమానం మాత్రం వ్యర్థం. తామే పండితులం అనుకునే మూర్ఖులు వ్యర్థమైన అభిమానంతో ఊరికే పొంగిపోతారు. వారు భక్తి మార్గాన్ని తిరస్కరిస్తారు. వారు సాంగత్యం మనకు అవసరం లేదు. అలాగే వర్ణ సంకరము వద్దు, వర్ణ అభిమానము వద్దు. వర్ణాశ్రమాలను ఖచ్చితంగా నియమంగా పాటిస్తున్నామన్న గర్విష్ఠులుగా అవ్వకండి. అలాగే వేదాలను అంగీకరించని కపటి పండితులుగా కాకండి. వేద ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం వేదాలలోని భాగమేనంటూ పరిగణించే శాస్త్రంలో ఉపవేదం. దీనికి 6 అంగాలుంటాయి. శిక్ష, కావ్యము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, నియుక్తములను లోతుగా అభ్యసించి ఉంటారు. అయితే జ్ఞాన గర్వంతో మదించిపోతారు. అలాంటి వారు భక్తి మార్గానికి అడ్డు తగులుతారు. వారికి ఆశ అనేది కనిపించదు. అజ్ఞానులు శ్రద్ధాబలంతో సంసార భయం అనే సంకటాన్ని సుదూర తీరాలకు తరిమేస్తారు. అయితే ఈ శాస్త్ర పండితులను వారి చిక్కుల నుంచి ఎప్పటికీ ఎవరూ విడదీయలేరు. సత్పురుషుల పాదాలలో విశ్వాసం పెడితే అజ్ఞానుల అజ్ఞానం పారిపోతుంది. జ్ఞానాభిమానుల సంశయాలు వారికి బాధాకరం కాదు. వారి హృదయాలలో సద్భావం ఉత్పన్నమవుతుంది. సరే, ఒకసారి దైవ నిర్ణయానుసారం ఎలాంటి విచిత్ర గోష్ఠి సంభవించిందో చూడండి. ఒక కర్మఠుడికి అదృష్టవశాత్తు సాయిని కలిసే సందర్భం ఏర్పడింది. అతని సంకల్పం ఒక విధంగా ఉంది. అయితే యోగాలు వేరుగా ఉంటాయి. అందువల్లనే షిరిడీ లాభం కలిగి అతనికి గురు దర్శనం అయింది. రసభరితమైన విశిష్టమైన గురు మహిమ దర్శింపచేసి గురు భక్తులకు ప్రేమానుభవాన్నిచ్చే ఆ కథానికాన్ని ఇప్పుడు వినండి. ఒకసారి నాసిక్ క్షేత్రంలో నివసించే మూలే అనే ఇంటి పేరు గల కర్మఠుడు
ఆచారవంతుడు అగ్నిహోత్రి తమ పూర్వ పుణ్య ఫలంతో షిరిడి వచ్చాడు. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలం లేకపోతే షిరిడీలో ఎవరూ కూడా కనీసం ఒక్క క్షణం మాత్రం కూడా ఉండలేరు. వారి నిశ్చయం ఎంత దృఢంగా ఉన్నా కూడా బాబా ముందు వారి ప్రయత్నాలేవి పనిచేయవు. నేను వెళ్ళి నాకు ఇష్టమైనన్ని రోజులు అక్కడ ఉంటానని కొందరు అనుకుంటారు, కానీ అది వారి చేతిలో ఉండదు. వారు అన్ని రకాలుగా పరాధీనులే. నేను అంటూ అలా నిశ్చయంగా ఎంతమందో అలసిపోయారు. సాయి తమ ఇచ్ఛానుసారం ప్రవర్తించే దైవం. ఆయన ముందు ఇతరుల అహంకారం అణిగిపోతుంది. మన వంతు రాకుండా మనం కూడా బాబా స్మృతి పదంలో రాము. ఆయన గుణవర్ణన చెవిలో వినపడదు. అప్పుడు దర్శనం చేసుకోవాలనే స్ఫూర్తి మన మనస్సులోకి ఎక్కడి నుంచి వస్తుంది? సాయి సమర్థుల దర్శనానికి వెళ్ళాలి అన్న కోరిక ఎందరికో ఉన్నప్పటికీ వారికి సాయి నిర్వాణం వరకు షిరిడీ వెళ్ళే యోగమే లేదు. తరువాత పోదాం అనుకుంటూ సోమరితనపు అనుమాంతరం వచ్చి షిరిడీ ప్రయాణం ఆగిపోతుంది. బాబా కూడా సమాధి చెందారు. ఇవాళ రేపు అనుకుంటా ఆగిపోవటంతో చివరికి బాబాని ప్రత్యక్షంగా కలవటం అనేది అసమం అయిపోయింది. ఆ ప్రకారంగా ఆయన దర్శనం చేసుకోవటం అలాగే ఉండిపోగా వాళ్ళు పడ్డారు. ఇలాంటి తృష్ణ తీరని వారి విశ్వాసంతోనూ ఆధారపూర్వకంగాను ఈ కథను వింటే వారి పిపాస పాలపై ఉన్న కోరిక కనీసం మజ్జిగతోనైనా తీరినట్టు తీరుస్తుంది. సరే, అదృష్టవశాత్తు వెళ్ళిన వారు ఆయన దర్శనంతో చరణ స్పర్శతో తృప్తి పొందిన వారు మాత్రం అక్కడ ఇష్టానుసారం ఉండగలిగారా? బాబా కదా అక్కడ ఉండవలసింది. ఎవరు కూడా తమంత తాము ఎక్కడికి వెళ్ళలేరు, ఉందామన్నా అక్కడ ఉండలేరు. ఆయన అనుమతించబడ్డ వారే ఉండాలి. ఆయన వెళ్ళిపోమంటే తిరిగి వెళ్ళిపోవాలి. కాకా మహాజని ముంబై షావుకార్ ధరంసి జఠాభాయ్ ఆఫీస్లో ముఖ్య అధికారిగా ఉండేవాడు. ఒకసారి అతను ముంబై నుండి షిరిడీకి వెళ్ళాడు. అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి తిరిగి వెళ్ళాలని అతని మనసులో ఉంది. కృష్ణ జన్మాష్టమికి చావడిని అందంగా అలంకరించి బాబాను ఎదుట ఊయలు వేలాడదీసి భక్తులు వేడుకలు చేసి ఆనందంగా నర్తిస్తున్నారు. ఆ గోకులాష్టమ సమారంభాన్ని ఆనందంగా కళ్ళారా చూడాలనే కోరికతో వీలు చూసుకుని కాకా షిరిడీకి వచ్చాడు. అయితే బాబా దర్శనానికి వెళ్ళగానే బాబా అతన్ని మీ ఇంటికి తిరిగి ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగారు. కలవక మునిపితే ఏమిటి ప్రశ్న అని కాకా మనసుకు ఆశ్చర్యం కలిగించింది. అతని మనసులో అయితే షిరిడీలో వారం రోజులు ఉండాలని ఉంది. బాబాయే స్వయంగా అలా ప్రశ్నించినప్పుడు కాకాకి జవాబు ఇవ్వక తప్పలేదు. అయితే అది కూడా బాబానే సూచించాలన్నట్టు కాకా సమయానుకూలంగా ఇలా సమాధానం ఇచ్చారు. బాబా రేపు వెళ్ళు అన్నాడు. కాకా ఆ ఆజ్ఞను తలవంచి నమ్రతతో అంగీకరించాడు. బాబాకి నమస్కరించి ఆ రోజు గోకులాష్టమి లాంటి విశేషమైన పర్వదినం అయినప్పటికీ అదే రోజు ప్రయాణమయ్యారు. తన ఊరు చేరుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళి చూసినప్పుడు అతని యజమాని కాకా ఎప్పుడు తిరిగి వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ పనిచేసే గుమస్తా అకస్మాత్తుగా అస్వస్థుడై ఉండడం వల్ల యజమానికి కాకాతో అవసరం పడింది. కనుక అతను కాకాని వెంటనే తిరిగి రమ్మని షిరిడీ ఉత్తరం రాశాడు. కాకా షిరిడీ నుంచి బయలుదేరిన తర్వాత తపాలా బంటు అక్కడ విచారించి ఆ ఉత్తరాన్ని త్రిప్పి పంపాడు. దాన్ని కాకా తన ఇంట్లో చూసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అయితే దీనికి విరుద్ధంగా జరిగిన ఓ చిన్న విశేషం వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలియదు. అయితే బాబాకి అది స్పష్టంగా తెలుసు. ఓసారి నాసిక్కు చెందిన బాబా అంటే ప్రేమ ఉన్న
బాబు సాహెబ్ ధూమాల్ అనే పేరు గల ప్రఖ్యాత వకీలు, గొప్ప భక్తుడు కేవలం బాబా దర్శనం చేసుకునేందుకు షిరిడీ వచ్చాడు. బాబా దర్శనం త్వరగా చేసుకొని ఆయన చరణాలకు వందనం చేసి విభూది ఆశీర్వాదము తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అతని మనసులో అభిప్రాయం. ఊరికి తిరిగి వెళ్ళేటప్పుడు నీఫాడ్ అనే గ్రామంలో అతను దిగవలసి ఉంది. ఓ కేసుకు సంబంధించి అతను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అతను అలా నిశ్చయించుకున్నప్పటికీ బాబాకి అందులో మంచి చెడు ఏమిటో బాగా తెలుసు. ధూమాల్ తిరిగి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అయితే బాబా అనుమతి ఇవ్వకుండా అతన్ని ఒక వారం రోజుల పాటు అక్కడే ఉంచేశారు. ఆజ్ఞ ఇవ్వడానికి తిరస్కరించారు. ఆ రోజు జరగవలసిన కేసు వాయిదా పడింది. నియమించబడిన 3 తేదీలు అలాగే పోయాయి. వారం దాటాక కూడా కొన్ని రోజులు బాబా ధూమాలుని అక్కడే ఉంచేశారు. ఇక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగాలేకపోయింది. జన్మలో ఎన్నడూ ఎరుగనంత భరించలేనంత కడుపులో నొప్పి వచ్చింది. కేసు దానంతటదే వాయిదా పడింది. అప్పుడు ఆ సమయం చక్కటి పనిలో సార్థకమైంది. సరే, దానివల్ల ధూమాల్కి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ముద్దాయికి చింత చెప్పకుండా పారిపోయింది. సాయిబాబా మీద విశ్వాసం పెట్టుకోవడం వల్ల ఏమాత్రమూ కష్టపడకుండా అన్నీ చక్కగా జరిగాయి. తరువాత యోగ్యమైన సమయంలో బాబా ధూమాల్కి అనుమతి ఇచ్చారు. పనులన్నీ చక్కగా గట్టెక్కాయి. నిజంగా బాబా లీల అపూర్వం. ఆ దావా 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. అయితే చివరికి ముద్దాయి నిర్దోషిగా విడుదలయ్యాడు. యశస్సు వచ్చింది. ఓసారి ఓ శ్రేష్టమైన భక్తుడు నానాసాహెబ్ నిమోన్కర్ భార్య పక్షం వహించి బాబా ఆమెకి ఎలా సాయం చేశారో వినండి. నానాసాహెబ్ నిమోన్కర్ గ్రామానికి వతనుదారు. వంశపారంపరాగతంగా ప్రభుత్వ పనిచేసే హక్కును పొందినవాడు. ప్రభుత్వంలో అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతనికి న్యాయాధీశుని పదవి అప్పగించారు. మాధవరావుకి అతను పెదనాన్న కొడుకు. వయోవృద్ధుడవడం వల్ల అందరికీ అతనెంతో పూజ్యుడైనాడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. ఇద్దరికీ కూడా సాయియే ఆరాధ్య దైవం. తమ స్వంత ఊరిని విడిచి ఇద్దరూ కూడా షిరిడీలోనే ఉంటుండేవారు. సాయి చరణాల్లో శ్రద్ధాభక్తులు పెట్టి వాళ్ళు హాయిగా రోజులు గడిపేస్తుండేవారు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయ స్నానం చేసి దైవ పూజ పూర్తి చేసి నియమంగా కాగడాహారతి చేయడానికి వారిద్దరూ చావడికి వెళ్తుండేవారు. ఆ తరువాత నానాసాహెబ్ స్తోత్రాలు చేసుకుంటూ మసీదులో బాబా వద్దే ఉండేవాడు. సంధ్యాకాలం అయ్యే వరకు అక్కడే బాబా సేవలో నిమగ్నమయ్యేవాడు. బాబాని లేండికి తీసుకెళ్లేవాడు. తిరిగి మసీదుకు కూడా తీసుకొచ్చేవాడు. ప్రేమను నింపుకున్న మనసుతో అవసరమైన సేవలు చేస్తుండేవాడు. అతని భార్య కూడా తనకు చేతనైనన్ని పనులు రోజంతా గొప్ప ప్రేమతో చేస్తుండేది. కేవలం స్నానపానాలు చేయడానికి, వంట చేసుకుని అన్నం తినడానికి, రాత్రి పడుకోనేందుకు మాత్రమే వాళ్ళు తమ బసకి వెళ్ళేవారు. మిగిలిన కాలమంతా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ ప్రేమమూర్తులైన దంపతులు బాబా దగ్గరే గడిపేవారు. సరే, వాళ్ళిద్దరి సేవ వర్ణించటం మొదలు పెడితే గ్రంథం బాగా పెరిగిపోతుంది. అందుకని పైన మొదలుపెట్టిన విషయంలోని మిగిలిన భాగం ఇప్పుడు వినిపిస్తాను. బేలాపూర్లో ఉన్న తమ పిల్లవాడు కొంచెం అస్వస్థతగా ఉండడం వల్ల నానాసాహెబ్ భార్య అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. భర్త సమ్మతితో అక్కడికి బయలుదేరింది. ఆమె ఎప్పటిలాగే బాబాని కూడా అడిగింది. ఆయన అంగీకారం లభించగానే భర్త చెవిన ఈ విషయం వేసింది.
ఆ ప్రకారంగా ఆమె బేలాపూర్ వెళ్ళాలని నిశ్చయమైంది. అయితే తరువాత నానా నువ్వు రోజే తిరిగి షిరిడి రావాలి అన్నాడు. నానాసాహెబ్ మనసులో ఏదో కారణం ఉంది, అందుకని అతను భార్యతో వెళ్ళు, కానీ వెంటనే తిరిగిరా అన్నాడు. అది విని ఆమె మనసులో దుఃఖించింది. మర్నాడు పోళా అమావాస్య, శ్రావణ మాసంలో వచ్చే ఈ పండుగను విశేషంగా చేసుకుంటారు. ఆ రోజు కూడా అక్కడే గడపాలనే ఆమె మనసులోని కోరిక. అయితే నానా మనసుకది పట్టలేదు. అదీగాక అమావాస్య రోజున పొరుగురికి వెళ్ళి రావడం మంచిది కాదు కనుక ఆమె ఎంతో సందేహంలో పడిపోయింది. దాన్ని తప్పించుకోవడం ఎలాగా అన్న విచారం పట్టుకుంది ఆమెకి. బేలాపూరుకు వెళ్ళకపోతే ఆమెకు తృప్తి కలగదు. అలా అని భర్త మనసుని కూడా నొప్పించలేదు. భర్త మాటను ఎలా తీసివేయగలదు? సరే, అప్పుడు ఆమె బేలాపూర్కి వెళ్ళడానికే బయలుదేరింది. బాబా లేండి తోట వైపు బయలుదేరారు. ఆయనకు ఆమె నమస్కరించింది. ఎవరైనా పొరుగురికి వెళ్ళేటప్పుడు పనుల్లో ఏ అవాంతరాలు రాకూడదని దేవుడికి నమస్కరించడమనే ఆ పద్ధతి షిరిడీలో కూడా ఉంది. అయితే అక్కడి దైవం సాయి. ఎంత హడావిడిగా వెళ్ళవలసి వచ్చినప్పటికీ బయలుదేరే సమయంలో ఆయన పాదాలపై షిరిడీవాసులు మస్తకం పెట్టేవారు. అక్కడి ఆ పద్ధతి ప్రకారం సాటేవాడ ఎదురుగా ఒక క్షణం పాటు బాబా నిలబడి ఉన్నప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. దర్శనం చేసుకోవాలనుకున్న నానాసాహెబ్ నీమోన్కర్ మొదలైన వారంతా అక్కడికి వచ్చి బాబాకి నమస్కరించుకున్నారు. అలా అక్కడున్న వారంతా చూస్తుండగా విశేషించి నానాసాహెబ్ సమక్షంలో ఆమెతో బాబా ఆ సందర్భంలో అన్న దానిలోని యోగ్యతను గమనించండి. పాదాలపై శిరసు పెట్టి ఆ స్త్రీ బయలుదేరేందుకు అనుమతి కోరిన మీదట బాబా సరే వెళ్ళు, వెంటనే బయలుదేరు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్లో 4 రోజులు హాయిగా ఉండు, అందరినీ కలుసుకొని తిరిగి షిరిడీకి వచ్చేసేయి. సరే, బాబా అన్న ఈ మాటలు ఆ స్త్రీకి చెప్పలేనంత ఊరట కలిగించాయి. నీమోన్కర్కి విషయం అర్థమైంది. అలా ఇద్దరికీ తృప్తి కలిగింది. సారాంశం మనం నిశ్చయించుకుంటాం, అయితే మనకి వాటి పూర్వాపరాలు తెలుసుకోగల సామర్థ్యం ఉండదు. సత్పురుషులకి మన హితాహితాలు తెలుసు. సత్పురుషులకి తెలియని విషయమంటూ ఉండదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన జ్ఞానం అరచేతిలో ఉసిరికాయలా స్పష్టంగా ఉంటుంది. వారి ఆజ్ఞానుసారం మనం నడుచుకుంటే మనం సుఖ సంపన్నులమవుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, ఇప్పుడు గతంలో చెప్పినట్లు ముల్లే మీద కృపతో బాబా అతని గురు రూపంతో ఎలా దర్శనమిచ్చారో ఆ ముఖ్య కథ నిరూపణకు ముందుకు నడిపిద్దాం. ముల్లే షిరిడీలో శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీని కలుసుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అతనికి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ అందులో బాబా సంకల్పం మరో విధంగా ఉంది. ఆ చమత్కారాన్ని, ఆ రహస్యాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అతను బూటీని కలవడం అయ్యింది. భక్తులంతా మసీదుకు బయలుదేరారు. ముల్లేకి కూడా వెళ్ళాలన్న కోరిక కలిగి భక్తులతో పాటు అతను బయలుదేరాడు. ముల్లే 6 శాస్త్రాలు అభ్యసించినవాడు. జ్యోతి శాస్త్రంలో అత్యంత ప్రావీణుడు. అలాగే సాముద్రికంలో కూడా చేతులు, పాదాలు, ముఖం ఇత్యాది అవయవాల్లోని శుభాశుభ చిహ్నాలను బట్టి భవిష్యత్తును తెలుసుకునే శాస్త్రం పూర్తిగా నిపుణుడు. బాబా దర్శనం అవటంతో అతను పరవశించిపోయాడు. బాబా భక్తులు ఆయనకు పాలకోవా, చక్కెర బిళ్ళలు, బర్ఫీలు, కొబ్బరికాయలు, నారింజ లాంటి ఫలాలను ఎంతో నిర్మలము,
పాపరహితము అయిన అంతఃకరణతో సమర్పిస్తున్నారు. అంతేకాక అక్కడికి జాంపళ్ళు, అరటిపళ్ళు, చెరుకులు అమ్మే స్త్రీలు వస్తున్నారు. మనసుకు తోచినప్పుడు బాబా వారి వద్ద కూడా తమ జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి వాటిని కొంటున్నారు. తమ డబ్బు ఖర్చు పెట్టి బాబా మామిడి పళ్ళ బుట్టలను, అరటి పళ్ళను కూడా పుష్కలంగా కొని భక్తులకు పంచేవారు. ఒక్కొక్క మామిడి పండును చేతిలోని తీసుకొని రెండు అరచేతుల మధ్య నలిపి మెట్టబడిన తర్వాత భక్తులకి ఇచ్చేవారు. మామిడి పండును పెదవుల వద్ద పెట్టుకోగానే రసమంతా కడుపులోకి వెళ్ళిపోయేది. అంతెందుకు, పండుని రసంతో నిండిన గిన్నెల నోటి వద్ద పెట్టుకొని తొక్కుని టెంకని పారేయాలి అంతే. అరటిపళ్ళ తరహా అదో వింత. భక్తులు లోపలి గుజ్జు మాధుర్యాన్ని రుచి చూస్తే బాబా దాని తొక్కను రుచి చూసేవారు. ఎంత అద్భుతం! ఈ పళ్ళన్ని తిని బాబా తమ చేత్తో అందరికీ పంచేవారు. ఒక్కసారి ఎప్పుడైనా మనసు కనిపిస్తే తాము ఒకటో అరో తినేవారు. నిత్య క్రమానుసారం కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్ట కొని అప్పుడు భక్తులకు వాటిని పంచుతున్నారు. శాస్త్రి బువాకి బాబా పాదాలు చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చేతిలోని వజస్త్రంకుల్ల చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. అప్పుడు బాబా భక్తుడు కాకాసాహెబ్ దీక్షిత్ ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళు తిని వాటిని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు ఎవరో బాబాతో ఇలా అన్నారు, బాబా, ఇతడు నాసిక్ క్షేత్రంలో నివసించే మూలే శాస్త్రి. గొప్ప పుణ్యం చేసుకొని ఉండడం వల్ల ఇతడు మీ పాదాల వద్దకొచ్చాడు. అతనికి పళ్ళు ప్రసాదంగా ఇవ్వండి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु బాబూజీకి జై. ఎవరు విన్నపం చేసినా చేయకపోయినా బాబా మనసులో ఆ సంకల్పం రాకుండా ఆయన ఎవరికి ఏది కూడా ఇవ్వరు లేదా చేయరు. మూలే అరటి పళ్ళు కాదు, బాబా అరచేతిని అడిగాడు. దానికోసం తన చేతిని ముందుకు చాపాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం పంచుతున్నాడు. మూలే బాబాతో, నాకు పళ్ళొద్దు, మీ హస్తాన్ని ఇవ్వండి, నాకు సాముద్రికం చూడటం వచ్చు అని విన్నపం చేసుకున్నాడు. అయితే బాబా అతనికి తమ హస్తాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ మూలే ముందుకి జరగసాగాడు. సాముద్రికం చూడటం కోసం చేయి చాచసాగాడు. అయితే బాబా ఇటువైపు పొరపాటును కూడా చూడలేదు. అసలు ఆ విషయం తమకు పట్టనట్లే ఉన్నారు. చివరికి చాచిన మూలే చేతిలో బాబా 4 అరటి పళ్ళు పెట్టి అతన్ని కూర్చోమన్నాడు. అంతేకాని మూలే చేతిలో తమ చేతిని పెట్టలేదు. ఎవరు జన్మంతా ఈశ్వరుడు కోసం తమ శరీరాన్ని కరిగించారో ఆయనకి సాముద్రికంతో అవసరం ఏమిటి? సాయి మహారాజు ఇచ్చలన్నీ నెరవేరాయి. ఆయన భక్తులకు తల్లిదండ్రులు అవుతారు. బాబా యొక్క నిరీక్ష స్థితిని, సాముద్రికం పట్ల ఆయనకున్న నిర్లక్ష్య వైఖరి చూసి శాస్త్రి తన చేతిని వెనక్కి లాక్కొని బాబాని పరీక్షించే ఉద్దేశం విరమించుకున్నాడు. కొద్దిసేపు హాయిగా కూర్చుని తర్వాత భక్తులతో కలిసి వాడాకి తిరిగి వెళ్ళిపోయాడు. వాడాకి తిరిగి వచ్చాక మూలే స్నానం చేసి మడి కట్టుకొని సంధ్యం చేసుకునేటప్పుడు పూజా సమయంలోనూ శుభ్రంగా ఉండటం కోసం ఇతర అమంగళ పదార్థాల నుంచి దూరంగా ఉంచే ఉతికిన లేదా పట్టు వస్త్రం, అగ్నిహోత్రం అనే నిత్య విధిని ప్రారంభించాడు. ఇక్కడ నియమానుసారం బాబా లెండికి బయలుదేరి ఇలా అన్నారు, మనతో కాషాయం తీసుకురండి, ఈరోజు కాషాయ వస్త్రం ధరిద్దాం. అందరికీ ఆశ్చర్యం వేసింది. బాబాకి కాషాయంతో పనేమిటి? అందరికీ ఒకటే ఆలోచన, బాబాకి ఈరోజే కాషాయం ఎందుకు గుర్తొచ్చింది? బాబా మాటలు ఎప్పటిలాగానే నిగూఢంగా ఉన్నాయి. వాటి అర్థం ఎవరికి తెలుస్తుంది? అయితే విచారపూర్వకంగా చెవులతో వింటే అనేక అర్థాలు గోచరిస్తాయి. మహాత్ముల మాటలు ఎన్నటికీ నిరర్థకం కావు, సదా అర్థపూర్ణంగాను నిగూఢంగాను ఉంటాయని, వాటికి మూల్యం ఎవరూ కట్టగలరు? మహాత్ములు మొదట ఆలోచించి ఆ తర్వాతే మాట్లాడతారు. అలాగే ఉంటుంది వారి నియమ పద్ధతి.
అన్న ప్రకారమే వారు వ్యవహరిస్తారు. అందరికీ అంగీకార యోగ్యమైన సిద్ధాంతం ప్రకారం మహాత్ముల మాటలు ఎన్నటికీ అర్థహీనంగా ఉండవు. శ్రద్ధ పెట్టి చక్కగా పరిశీలించి చూస్తే అవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ బాబా లెండి నుంచి తిరిగి వచ్చాక నగారా, కొమ్ము, బూరలు వాయించడం మొదలుపెట్టారు. బాబు సాహెబ్ జోగ్ మధ్యలో హడావుడిగా మూళ్ళేతో హారతి వేళయింది, మసీదుకి వస్తారా అని అడిగాడు. అయితే అది శాస్త్రి మడికి పెద్ద ఇబ్బంది కనుక అతను ఇలా జవాబిచ్చాడు. మూడో జాము అంటే మధ్యాహ్నం 4 తర్వాత, మూడో జాము తర్వాత దర్శనం చేసుకుంటాను. జోగ్ అప్పుడు హారతికి అన్నీ తయారు చేసుకున్నాడు. ఇక్కడ మసీదుకు తిరిగి వచ్చి బాబా తమ ఆసనం మీద మాట్లాడుతూ కూర్చున్నారు. అందరి పూజ ముగిసింది. హారతికి సామాగ్రి సిద్ధం చేశారు. ఇంతలో బాబా ఇలా అన్నారు, తీసుకురండి, ఆ కొత్త బ్రాహ్మణుడి దగ్గర నుంచి దక్షిణ తీసుకురండి. అది విని బాబుసాహెబ్ బుట్టి స్వయంగా వెంటనే దక్షిణ అడగటానికి వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్ట కట్టుకొని హాయిగా ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ కబురు విని మూలే మనసులో సందేహం కలిగింది. నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? నేను పవిత్రమైన అగ్నిహోత్ర బ్రాహ్మణుణ్ణి. బాబా ఎంత గొప్ప మహాత్ముడైనా నేనేమన్నా ఆయన ఆజ్ఞను పాటించే శిష్యుణ్ణా లేక భక్తుణ్ణా? నన్నెందుకు ఈయన దక్షిణ అడుగుతున్నారు? ఈ ప్రకారంగా అతని మనసు సందిగ్ధంలో పడింది. సాయి లాంటి వారు దక్షిణ కోరటం, కోటీశ్వరుడు బుట్టి కబురు తీసుకురావటం మూళ్ళే మనసులో మొదట సందేహం కలిగినప్పటికీ అతను దక్షిణ తీసుకువెళ్ళాడు. మూళ్ళే మనసులో మరో సంశయం ఉంది. ప్రారంభించిన పనిని వదిలేసి మసీదుకి ఎలా వెళ్ళాలి? అలా అని కాదని కూడా అనలేం. సంశయాత్మకుడికి నిశ్చయం ఉండదు. అతని మనసు నిరంతరం ఊగిసలాడుతూ ఉంటుంది. అతని ప్రగతి ఇక్కడ అక్కడ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి త్రిశంకు లాంటి స్థితి అంటే సూర్యవంశంలోని ఓ ప్రసిద్ధ రాజు విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి పంపాడు. కానీ అక్కడికి ప్రవేశం లభించకపోవడం వల్ల అతను మధ్యలోనే వేలాడుతూ ఉండిపోయాడు కలుగుతుంది. చివరికి మూళ్ళే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. మూళ్ళే సభా మండపంలోకి వెళ్ళినా కానీ అక్కడ దూరంగా నిలబడిపోయాడు. తాను మడికట్టుకున్నాడు. మరి మసీదేమో అపవిత్రం. బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఉండిపోయి చేతులు జోడించి తమ దోసిట్లో ఉన్న పూలు బాబాపై విసిరారు. ఇంతలో అతని కళ్ళెదుట ఓ చమత్కారం జరిగింది. ఆసనం మీదున్న బాబా అదృశ్యులై ఆయన స్థానంలో మూలేకి అతని గురువు గోలబ్ స్వామి కనిపించసాగారు. ఇతరులకు మామూలుగానే సాయి సమర్థులు కనిపించారు. కానీ మూలే కళ్ళకు గోలబ్నాథ్ కనిపించారు. ఆయన ఇదివరకే సమాధిగతులైనప్పటికీ ఎలా కనిపిస్తున్నారా అని మూలేకి ఆశ్చర్యం కలిగింది. నిజం చూస్తే ఆయన గురువు సమాధిగతులైనప్పటికీ కళ్ళ ఎదుట ఉన్నట్లు కనిపించారు. దాంతో మూలే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతని మనసులో సందేహం కలిగింది. దాన్ని స్వప్నం అనుకుందామా అంటే తను నిద్రపోవడం లేదు. మెలకు ఉందామా అంటే మరి గురువు ఎదురుగా నిలబడి ఎలా కనిపిస్తున్నారు? మనసులో ఇలాంటి గందరగోళం ఎందుకు కలిగింది? కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తనని తాను గిల్లుకొని చూచాడు. ఇలా అనుకున్నాడు, ఇది అబద్ధం కాదు. మనసులో ఊరికే సందేహం ఎందుకు కలిగింది? అందరితో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా. మూలే నిజానికి గోలబ్ స్వామి భక్తుడు. బాబా విషయంలో శంక కలిగినప్పటికీ అతను ఆ తర్వాత శుద్ధ మనస్సుతో బాబా భక్తుడైనాడు. స్వయంగా అతను శ్రేష్ఠ జాతి బ్రాహ్మణుడు, వేదాంగాల్లో ప్రవీణుడు. మసీదులో గోలబ్ స్వామి దర్శనం అయినందుకు అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను పైకెక్కి వెళ్ళి తన గురువు పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. నోటి నుంచి మాట పెగల్లేదు. కాషాయ రంగు దోవతి, కాషాయ రంగు ఉత్తరీయాలతో సహా గోలబ్ స్వామిని చూసి మూలే పరిగెత్తి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని అభిజాత్య అహంకారం హైపు లేకుండా పోయింది. కళ్ళకు అంజనం పెట్టినట్లు సరైన దృష్టి కలిగింది. మహాజ్ఞాని అయిన తన గురువుని కలవటంతో అతనికి కుబేరుడి నిధే ప్రాప్తించినట్లయింది. అతని సంశయ భావన నశించి బాబాపై ప్రేమ పెరిగి అర్ధ నిమీలిత నేత్రాలతో సాయి శరణాలకు తదేకంగా చూస్తూ అలా కూర్చుండిపోయాడు. అతనికి ఇలా అనిపించింది, జన్మ జన్మల పుణ్యం ఫలించింది. అందువల్లే సాయి మహారాజు పాదాలు దృష్టికి కనిపించాయి. అతనికి ఆయన చరణ రూప తీర్థంలో స్నానం చేసే అదృష్టం కలిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
బాబా సాయి 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 సాయి బాబా సాయి బాబా